వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు చనా చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కాబూలీ శనగలు 1 కప్ తీసుకొని 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి 2 times వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి వేసుకోవాలి. ఇవి మునిగేంత వాటర్ వేసి ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని స్టవ్ పై పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. శనగలు ఉడికేలోపు చాట్ ప్రిపేర్ చేయడం కోసం ఉల్లిపాయలు 2, టొమాటో 1, కరివేపాకు, కొత్తిమీర తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వీలైనంత స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. అందుకోసం నేను చాపర్ యూస్ చేసి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. నైఫ్ యూస్ చేసి కట్ చేసిన ఇంత స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటే చాట్ టేస్ట్ చాలా బాగుంటుంది. శనగలు మంచిగా ఉడికిపోయాయి. చూడండి, ఈ విధంగా ఇంత సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 teaspoon వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ శనగలు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలానే 1/2 teaspoon పసుపు వేసుకోవాలి. 1/2 teaspoon కారం వేసుకోవాలి. ధనియాల పొడి 1/2 teaspoon వేసుకోవాలి. అలానే చోలే మసాలా పౌడర్ వేసుకోవాలి. నేను ఎవరెస్ట్ చోలే మసాలా పౌడర్ యూస్ చేస్తున్నాను. మీరు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఇది ఒక 2 spoons వేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఉడికించిన శనగలు ఇందులో వేసుకోవాలి. శనగలు ఉడికించేటప్పుడు మిగిలిన వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం వేసిన స్పైసెస్ అన్నీ వీటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఒక 5 minutes బాగా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా 1 teaspoon లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, చనా చాట్ రెడీ అయిపోయింది. ఇది మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా ఆనియన్స్ పైన వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.